ఒక లోకం. ఇప్పుడు మనము జనలోకానికి వెళ్తున్నాం. కాశీఖండం 22వ అధ్యాయంలో దీని గురించి కూడా చెప్పబడింది. ఈ జనలోకంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరుంటారు, ఎందుకుంటారు, ఏముంటారు. ఓ ధర్మాత్మ, ఈ జనలోకంలో బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులు అంటే బ్రహ్మదేవునికి పుట్టినటువంటి సనత్ కుమారు, అలాగే అత్రి మహర్షి, దక్ష ప్రజాపతి, వశిష్ఠ మహర్షి, నారద మహర్షి, పులస్య, కృత మహర్షి, అంగీరస మహర్షి, మారీచ మహర్షి, ఇలాంటి వాళ్ళందరూ అంటే బ్రహ్మదేవునికి సమానమైనటువంటి వాళ్ళు బ్రహ్మపుత్రులు. అంటే మనం కూడా చూడండి, ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే మనకు ఒక ఇల్లు ఉందనుకోండి, మనం కూడా మన పిల్లలకు మంచి ఇల్లు కట్టిస్తాం కదా. అలాగే బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులు ఉండే లోకాన్ని జనలోకము అంటున్నారు. మనం అలా జనలోకం అంటే మన జనాలు ఉండే లోకం కాదు, ఇది ఆ జనలోకం వేరే. అంటే ఓ బ్రాహ్మణోత్తమ, ఈ జనలోకంలో యోగీంద్రులు అలాగే అస్ఖలిత బ్రహ్మచారులైనటువంటి వారు ఉంటారు. అంటే పుట్టుకతోనే బ్రహ్మచార్యంలో ఉండేటువంటి వాళ్ళు. అందుకే కదా ఈ సనత్సనాలుగా వాళ్ళు పుట్టడానికి ముందు వాళ్ళే పుడతారు. బ్రహ్మకి పుట్టినప్పుడు నాయన మీ నలుగురు పుట్టారు, సృష్టి రచనలో నాకు సహాయం చేయండి అన్నారు. బ్రహ్మదేవుడు భలే భలే నువ్వు, మాకు అవన్నీ వద్దు, కర్మల్లో విరుక్కుంటాం మేము అని, మేము తపస్సుకి వెళ్ళిపోతాం అని వాళ్ళు అలా ఇంకా ఏదో తెలుసుకోవాలి జ్ఞాన పరంపరలు అని పోతూ ఉంటే ఎక్కడో ఒక చెట్టు కింద ఈ ఈశ్వరుడు దక్షిణామూర్తిలా కూర్చొని వాళ్ళ మనసును ప్రశాంతత చేశారు. ఇలా తర్వాత వచ్చిన సప్త ఋషులు వీళ్ళు మాత్రం సృష్టి రచనకు మనకి సహకరించారు. మనం చెప్పుకున్న ఇన్ని లోకాలు ఒక్కొక్క ఋషి ఒక్కొక్క భార్యను పెళ్లి చేసుకుని ఒక్కొక్క దేవతా గణాన్ని సృష్టింప చేశారు వాళ్ళు. అయితే ఈ జనలోకంలో ఉండేవారు పూర్తిగా ప్రకృతికి విరుద్ధంగా ఉండారు. అంటే ప్రకృతిలో జరిగే మార్పులను గమనిస్తూ ప్రకృతికి సహాయపడేలా ఉంటారు వీళ్ళు. ఇలా ఉంటుంది అనగా ప్రకృతి కొరకు, విశ్వ కళ్యాణం కొరకు వారి ధర్మమును కూడా మార్చుకుంటారు. వీరి యోగము చేత ద్వంద్వముల నుండి బయటపడి ఉంటారు. అంటే ద్వంద్వముల నుండి అంటే మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఈ పని వల్ల మనకి లాభం వస్తుందా, నష్టం వస్తుందా, లేకపోతే పేరు వస్తుందా, ప్రతిష్ట వస్తుందా. అంటే మనల్ని తీసండి, సాక్షాత్ అర్జునుడు అంతటి వాడు తమ భార్యను వస్త్రాపహరణ చేస్తే 14 సంవత్సరాలు వనవాసంలో ఎన్నో అష్ట కష్టాలు పడతారు. అంతకు ముందు కూడా ఎన్నో కష్టాలు పడి కష్టపడి ఒక ప్రస్థానాన్ని కట్టుకుంటే మాయ చేసి లాక్కుంటారు వాళ్ళు. ఎన్ని చేసినా ఆ చివరికి 14 సంవత్సరాలు వచ్చి యుద్ధ భూమికి వచ్చేటప్పటికీ అయ్యో కృష్ణ, వీళ్ళందరూ మా బంధువులు, వీళ్ళందరూ మా పెదనాన్న పిల్లలు, వాళ్ళని కోటలో చంపారు. అంటే ద్వంద్వంలో విడుక్కున్నాడు ఇక్కడ. అంటే వీళ్ళందరూ మా అనుకున్నాడు, ఇంతకు ముందు పగ అనుకొని తీసుకొచ్చాడు యుద్ధం దాకా. అంటే అక్కడ చెప్తున్నాడు, వాడు మీ వాడు కాదు, పగవాడు కాదు, ధర్మాన్ని నువ్వు రక్షించు. అంటే వాడు చేసేది తప్ప, తప్పుకి తప్పు మాట, తప్పుకి శిక్ష వేయి, అంతే, ఇది మాత్రమే నువ్వు చెయ్యి అంటే ఇలా చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఈ ద్వంద్వాలలో ఉండరు. వాళ్ళు చేశారా, మనకి దేవతలందరూ కూడా కలియుగంలో ఎవరిని ప్రతిష్ట పెట్టాలి అనుకున్నారట. కలియుగంలో ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఎవరు ఈ కలియుగ అధిదేవత అవ్వాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ అయ్యో మనం వెళ్ళి వాళ్ళ ముగ్గురిని పరీక్షించడమా, ఎవరిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని. అక్కడ ఉన్నటువంటి భృగు మహర్షి నేను వెళుతాను, నేను పరీక్షిస్తాను అంటే చూడండి, లోక కళ్యాణము కొరకు జరుగుతుంది కాబట్టి ధైర్యముగా అక్కడ మనం చెప్పుకున్నాం, బ్రహ్మని శపించాడు, ఈశ్వరుని శపించాడు, విష్ణుమూర్తిని హృదయ స్థానము తన్నాడు. అంటే ఇంత అంటే కలియుగంలో క్షమించాలి. మనకి కాశీ కాదు, బయట ఉన్న లక్ష్మి అంతా చెంచు లక్ష్మి. ఆవిడ మనల్ని, కాశీలో ఉన్న లక్ష్మి మోక్ష లక్ష్మి. ఈ లక్ష్మి మనల్ని అనుగ్రహింప చేస్తుంది, మన దైవత్వముల భగవంతుడి వైపు పోలిస్తుంది. బయట ఉన్న లక్ష్మి అది ఎవరో కోటిలో ఒకరికి తప్ప మిగతా వాళ్ళందరినీ ఆవిడ ఏం చేస్తుందంటే మాయలో తిప్పుతుంది. ఎందుకంటే ఆ మాయలో తిప్పకపోతే దేవతలందరికీ కూడా కార్యాచరణ ఉండదు. ఎందుకంటే కలియుగ ప్రారంభంలోనే ఆమె స్థానమే మల్లె పడిపోయింది అక్కడ.
ఇవన్నీ ధర్మరహస్యాలు. అంటే వీరి యోగము చేత ద్వంద్వముల నుండి ఎప్పుడు విడిపడి ఉంటారు. ఈ జనలోకంలో నివసించు దేవతలు, రాక్షసులు, మానవులు మనకుండే త్రిగుణాల నుండి బయటపడి ఉంటారు. అంటే వాళ్ళకి భూత భవిష్యత్ వర్తమానాలు లేవు, వాళ్ళు ఒకే కాలంతో ఉంటారు అన్నమాట. అంటే మనం కూడా ఆకాశం పైకి పోయామనుకోండి, మనకి సూర్యుడు ఉదయిస్తున్నాడా ఉదయించట్లేదో పని లేదు. మనకి సూర్యుడు ఉదయిస్తేనే మనకి, అంటే మనము ఈ ఋతువులు, ఈ పక్షాలు, ఈ నెలలు, ఈ సంవత్సరాలు, ఇవన్నీ మీరు ఆకాశం విశ్వంలోకి వెళ్ళిపోయారనుకోండి, ఇంకా సూర్యుడు ఒక గ్రహం, మీరు ఒక గ్రహంగా ఉంటారు. అప్పుడు ఈ లెక్కలన్నీ పోతాయి. అంటే ఈ కాలంతో పని లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు భూత భవిష్య వర్తమానాలు లేవు. అంటే మనకి ద్రౌపదాదిత్యుని చెప్పుకున్నా, మనం కాశీలో చెప్పుకుంటాము. ఈ ద్రౌపదాదిత్యుడు ఈ కాశీఖండం అనేది ఎప్పుడో సత్యయుగముకి ముందు జరిగినది. అన్ని యుగాల కంటే ముందు ఉన్నది కాశీ. ఎందుకంటే బ్రహ్మ సృష్టించడం లేదు ఇది. కానీ అప్పుడే మనకి ద్రౌపదాదిత్యుని గురించి చెప్పబడింది. కానీ మనకి మహాభారతంలో ద్రౌపది వచ్చింది. అంటే మీరు ఇక్కడ కొంచెం సూక్ష్మంగా పట్టుకోగలిగితే, అంటే ద్రౌపది రాలేదు ఇంకా, కానీ ద్రౌపది వస్తుంది, ఆవిడ ఇలా ఇబ్బంది పడుతుంది అన్నది అప్పుడే తెలిసిపోయింది. అర్థమవుతుందా? నాకు ఒక గురువు గారు ఉండేవాడు అనమాట. ఆయన అంటాడు, చంద్రశేఖర్, మనం పుట్టేమంటే మన జీవితంలో కదిలే ప్రతి కదలిక ఎప్పుడో రాసేసింది. ప్రతి కదలిక, ఏ నిమిషం ఎక్కడ మనం ఏం మాట్లాడుతున్నామో అవన్నీ రాసేసే ఉన్నాయి. కాబట్టి ఇది ఇంగ్లీష్ లో చెప్పాలంటే ప్రీ డిఫైన్, ఆల్రెడీ వాటిని నిర్వచించేస్తున్నారు. అలా మనం పోతున్నాం అంతే. ఎవరికో 100కో 1,000కో ఒక్కరు మాత్రమే దాన్ని మార్చుకోగలరు. అంటే 1,000,000 మందిలో ఒక్కరికి కూడా, నాకు తెలిసి 1,000,000 మంది కూడా కాదు, ఎవరో ఒక్కరికి అది సాధ్యం. మిగతా అందరూ అక్కడ ఉన్నటువంటి కర్మ ఫలాలను అనుభవిస్తూనే మనం పోవాలి. ఇది అన్నమాట. అంటే ఈ జన్మలో నివసించు, అంటే ఈ జనలోకంలో నివసించు యోగి పుంగవులు భూత వర్తమాన భవిష్యత్ కాలములను అధిగమించి వీరికి కాలముతో పని లేదు. అంటే మనం అనుకుంటాము, ఈశ్వరుని చెప్తాము కాలాతీతుడు, అంటే ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, ఆయన యవ్వనంగా ఉన్నాడో తెలియదు, బాలుడిగా ఉన్నాడో తెలియదు, ముసలివాడుగా ఉన్నాడో తెలియదు. అలా అంటే కాలముతో పని లేదు ఆయనకి. అలాగే రాముడు పుట్టాడు, రాముడు పుట్టి సీతమ్మ వెళ్ళిపోయింది, రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. అప్పుడు కాలయముడు వస్తాడు ఆయన దగ్గరికి, రామ నీవు ఉండాలనుకుంటే ఇంకా ఉండవచ్చు, లేదు అక్కడ తల్లి జగన్మాత వైకుంఠంలో ఎదురు చూస్తుంది నీ కోసం, నీ వచ్చిన పని అయిపోయింది, ఏదో 4 రోజులు పాలించావు, ఇక వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు, లేదు నీకేమైనా భూలోకం మీద ఆశ కలిగి, ఈ రాజ్యం మీద ఆశ కలిగి ఉండాలనుకుంటే ఉండవచ్చు. అంటే హెచ్చరిస్తున్నాడు అనమాట. అంటే చూడండి, రాముడినే హెచ్చరించాడు కాలపురుషుడు. అంటే ఇక్కడ మనకి ఈ జనలోకంలో ఉన్నవాళ్ళు రాముడి కంటే కూడా చాలా గొప్పవాళ్ళని అంటే మీరు అది చెప్తున్నారు. ఈ జనలోకంలో నివసించు యోగి పుంగవులు భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో అధిగమించి ఒకేలా చూసేవారు. ఓ శివశర్మ, ఈ జనలోకంలో చూడండి, శివశర్మ ఆ లోకానికి వెళ్ళాడంటే ఆయన ఎంత అదృష్టవంతుడు. అర్థమవుతుందా? మనం లోకాల సంగతి దేవుడు, మనం నిద్రపోయేటప్పుడు మనకు కళలు వస్తుంటాయి. ఆ కళలో ఏమొచ్చిందో మనం లేచాక గుర్తు పెట్టుకోలేము మనం. అర్థమవుతుందా? అప్పటికప్పటికి వేసి బోరని ఏమిచ్చినా, లేకపోతే అప్పటికప్పటికి వేసి ఎవరికైనా చెప్పుకుంటే గుర్తుంటుంది, లేదో ఒక్కరు గుర్తున్నట్టుంటుంది. మనం ఒక అరగంట నిద్రపోయామనుకోండి, మళ్ళా గుర్తుండదు. ఇదే గుర్తుండదు మనకి. ఇక రేపు మన ఆత్మ పోయి ఇన్ని లోకాలు తిరుగుతుందంటే ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ యోగి పుంగవులు గుర్తుంటుంది. అంటే ఓ శివశర్మ, ఈ జనలోకంలో నివసించేవారు తమ తపశ్శక్తితో లోకాలను సృష్టించగలరు, లోకాలను పాలించగలరు. చూడండి, ఇందాక మహర్లోకంలోనే అంత గొప్ప వాళ్ళని చెప్పాము,
ఈ జనలోకంలో ఎవరున్నారు? సాక్షాత్ బ్రహ్మదేవుని యొక్క పుత్రులు, అంటే బ్రహ్మదేవుని వారసులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు లోకాన్ని సృష్టించగలరు, పాలించగలరు. మనకి చెప్తున్నారు కదా, ఒకరు వెళ్ళిపోయారు అనుకోండి, ఒక వారసుడు వెళ్ళిపోతే ఇంకొక వారసుడు పరిపాలిస్తాడు అన్నట్టు ఇక్కడ ఉంది. అంటే ఈ జనలోకంలో బ్రహ్మదేవుని మానస పుత్రులు తమ తపశక్తితో విష్ణుమూర్తిని లీలామూర్తిగా చేయగలరట. అంటే విష్ణుమూర్తి అదే కదా ఇక్కడ చేసింది. భృగు మహర్షి చేయడం వల్ల వచ్చింది. సనకాది మునులు వైకుంఠానికి వెళ్ళారు, ఆయనకి 4 అవతారాలు కూర్చారు. రామావతారం, కృష్ణావతారం ఇవన్నీ వాళ్ళ వాళ్ళకే వచ్చాయి. అంటే విష్ణుమూర్తికి కలిగిన 10 అవతారాలు కూడా వీరి ప్రమేయమే. అంటే జనలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులు లేదా ఎవరు మంచి తపశక్తితో ఆచార్య బ్రహ్మచార్యం ఉంటారో వాళ్ళందరూ ఆ జనలోకంలో ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఒకవేళ సంకల్పం అనుకుంటే విష్ణుమూర్తికి అవతారముగా లీలా పురుషులుగా దించగలరు. అలా మనకు వచ్చినటువంటి 10 అవతారాలు కూడా వీరి ప్రమేయము ఉంది. ఏమి ఉందంటే మనకి 10 అవతారాలు ఒక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మత్స్య అవతారము అంటే చూడండి, పాపముతో సమస్త విశ్వము నిండిపోయింది. ఇలా నిండిపోయినప్పుడు ఈ యొక్క విశ్వాన్ని జలప్రలయం చేయాలి. అయితే జలప్రలయం చేస్తాం కొంత సమయం, తర్వాత మళ్ళా ఉద్భవించాలి. అందుకని ఈయన చేప రూపంలో ఉండి ఈ యొక్క మనువు దగ్గరికి వెళ్ళి ఏమి అవసరమో అవన్నీ పుచ్చుకొని ఈ యొక్క పడవలో పెట్టుకొని ఆ పడవలో సముద్రం మీద కొంతకాలం ఉంచుకుంటాడు. అందుకే కృష్ణుని మనము వటపత్ర సాయి అంటాం చూడండి. అంటే ఆకులో పడుకొని ఆ యొక్క పడవని పట్టుకొని రక్షించాడు. అంటే సమస్త విశ్వము ప్రళయములో వెళ్ళిపోయింది. అంటే మృత్యావతారం, చాపావతారం, కూర్మావతారము. మనం నిన్న చెప్పుకున్నాం, లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయినప్పుడు దేవతలందరి దగ్గర కళ తగ్గిపోయింది, లక్ష్మి కళ తగ్గిపోయింది. అప్పుడు మళ్ళా సముద్ర మదనం చేశారు. ఒక పర్వతాన్ని తెచ్చి పెట్టినప్పుడు ఆ పర్వతము ఆ నీళ్ళలో కిందకు పోతూ ఉంది. అప్పుడు ఆ నీళ్ళలో అది పోకుండా ఈయన కూర్మ అవతారంగా, అంటే ఒక తాబేలు అవతారం ఎత్తి ఆ తాబేలుగా ఆయన ఉండి దాన్ని దీపం మీద పెట్టించుకున్నాడు. మీరు కూడా చూడండి, తాబేలు ఇటు బోళ పడింది అనుకోండి, దాని శరీరం మెత్తగా ఉంటుంది, పైన పొట్ల ఉందనుకోండి దాన్ని మీరు సుత్తి పెట్టి కొట్టినా పగలదు. అంటే ఆ యొక్క పర్వతాన్ని పెట్టినప్పుడు అలాగే ఇటు రాక్షసులు ఇటు దేవతలు పీల్చినప్పుడు ఇంకా ఎంత రాపిడి జరుగుతుందో అయినప్పటికీ భరించాడు విష్ణుమూర్తి. అంటే ఇక దుర్వాస మహర్షి వల్ల కదా ఇది జరిగింది. దుర్వాస మహర్షి ఆ వైజయంతి మాలని లక్ష్మీదేవికి ఇచ్చినప్పుడు ఈ యొక్క ఇంద్రుడికి ఇవ్వకుంటే ఈ యొక్క అవతారమే లేదు. అయితే వరాహ అవతారం ఇంకొక రాక్షసుడు ఏం చేశారు, భూమిని తీసుకుని వెళ్ళి ఈ యొక్క సముద్రంలో ముంచేశారు. సముద్రంలో కాదు, అంటే మనకి ఇక్కడ ఏమో నాకు తెలియదు, మన సౌత్ లో సెప్టిక్ ట్యాంకులు ఉంటాయి. సెప్టిక్ ట్యాంకులు అంటే మురికి, మన బాత్రూమ్ లో ఉండే మురికి ఎంత గందరగోళంగా ఉంటుంది అనమాట. ఆ మురికిని పందులు ఇష్టంగా తింటాయి. అందుకని చూడండి, విష్ణుమూర్తి మళ్ళా ఇక్కడ ఆ వరాహ అవతారం ఎత్తాడు. ఎవరికి వచ్చిన కర్మ ఇది. చూడండి, మన కోసము ఈరోజు మనం చెప్పుకుంటా ఉంటే వాళ్ళ ఆ స్థాయిని పొందారు వాళ్ళు. మనం అయితే చేస్తామా, మనం కాలంలో పడి ఇప్పుడు ఎవరో పిల్లవాడు ఆడుకుంటూ బాల్ కాలంలో పడిపోయింది అనుకోండి, మనం చూస్తూనే నవ్వి అరే కాలంలో పడిపోయింది అని నవ్వుకుంటే వెళ్తాం. అయ్యో పోలే పిల్లడు కాలంలో పడింది తీద్దాం అంటే మనం తీస్తే మనం చేయగలుగుకోవాలి, మన చేయికి వాసన వస్తుంది. చూడండి, విష్ణుమూర్తి ఎక్కడ పంది అవతారం ఎత్తి భూమిని తన 2 దానితో పైకి ఎత్తారు. అంటే ఇది అన్నమాట వరాహ అవతారము. అలాగే నరసింహ అవతారము. చూడండి, ఒక రాక్షసుడు వచ్చాడు ప్రహ్లాదుని రక్షించడానికి. హిరణ్యకశిపుడు లేనిపోని వరాలు కోరాడు. మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, ఇవన్నీ ఎన్నో వరాలు కోరుతాడు. ఈ వరాలన్నింటినీ నింపడం కొరకు విష్ణుమూర్తి సొగము సింహము సొగము మనిషి నారసింహ అవతారం ఎత్తి వచ్చాడు. అంటే ఇది ఒక అవతారము ఎందుకు వచ్చాడు, ప్రహ్లాదుల కోసం. అంటే చూడండి, ఈ యొక్క నరసింహ అవతారం ఎందుకు వచ్చింది, సనకాదులు అక్కడ వెళ్ళి జయ విజయులను శాపం ఇవ్వబట్టి.
తర్వాత వామన అవతారము. ఒకనొక సందర్భంలో బలి చక్రవర్తి అనేటువంటి ఒక రాక్షసుడు దేవతలను మానవులు హింసించగా ఆ యొక్క రాక్షసుని పాతాళంలో తొక్కడానికి 3 అడుగుల మానవుడిగా వచ్చాడు, దానము పుచ్చుకున్నాడు. నిన్న చెప్పుకున్నాం మనం, ధ్రువుడు చెప్పాడు సమస్త లోకాలకు మహాలక్ష్మి, లక్ష్మి సంపదను కలిగినటువంటి లక్ష్మిని భార్యగా ఉంది, నీవు మహాలక్ష్మీపతిని, లక్ష్మీపతి అన్నాడు. అలాంటి లక్ష్మీపతి ఈ మనల్ని రక్షించడం కోసం 3 అడుగుల బాలుడిగా ఆ ఒక రాక్షసుడైనటువంటి బలి చక్రవర్తి దగ్గరికి దానం అడగడానికి వెళ్ళాడు. చూడండి, ఇది దేవతకు సమయస్ఫూర్తి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనేది మనం తెలుసుకోవాలి. చూడండి, ధర్మం మారిపోతూ ఉంటుంది, ఇలా చేయాలి. అలాగే పరశురామ అవతారము, ఇలాగే రాజులందరూ కూడా అంటే కొంత సమయము మనకి దర్జాగా ఉన్నామనుకోండి, మనకి అహంకారం పెరిగిపోతుంది. అంటే కౌరవులకి అహంకారం ఎందుకు పెరిగిందంటే, కౌరవులు ఒక చిన్న తప్పు చేశారు. అంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు భీముడికి విషం పెట్టి నదిలో దోచేస్తాడు దుర్యోధనుడు. అప్పుడే తల్లిదండ్రులు దాన్ని ఖండించి ఉంటే, అప్పుడే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే, దండన వేసి ఉంటే వాడు భవిష్యత్తులో మరో తప్పు చేసేవాడు కాదేమో. కానీ అక్కడ జరగలేదు. అంటే కౌరవులు అంటే కౌరవులే కాదు, మనం కూడా చేస్తుంటాం. అంటే ఒక తప్పు మనం చేసినప్పుడు దానికి శిక్ష పడలేదు అనుకోండి, ఇంకొక తప్పు చేయడంలో సరదాగా ఉంటుంది. ఏం కాదులే చేద్దామా. అదే ఒక తప్పుకి శిక్ష పడింది అనుకోండి, వెంటనే మరో తప్పు చేయడానికి భయపడతాము. అంటే ఈ పరశురామ అవతారము అప్పటికి రాజులందరూ ఈ విధంగా కొంత అహంకారం పెంచుకుంటే, ఈ అహంకారాన్ని తగ్గించడానికి పరశురాముడై భూమండలాన్ని 21 సార్లు ప్రదక్షిణ చేసి ఎక్కడెక్కడ పొగరబట్టిన రాజులు ఉన్నారో వాళ్ళందరినీ చంపి మహాపాపాన్ని మూటకట్టుకున్నారో మనం అనుకుంటాం. కానీ ధర్మ రక్షణ, భూరక్షణ చేశాడు పరశురాముడు. అలాగే రామావతారము మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రామావతారము రాముడిని చంపడం కోసం వచ్చింది. ఇక్కడ రామావతారంలో రాముడు ఒక్కడే కష్టపడి ఉంటే పర్వాలేదు, సీతమ్మ ఎంత కష్టపడిందో. అంటే ఒకానొక సందర్భంలో జలం, అంటే ఇది అన్ని యుగాల కన్నా ముందు కథ. ఒకానొక యుగంలో అంటే సత్యయుగానికి ముందు కదా, అంటే సాక్షాత్ ఈశ్వరుడి యొక్క కోపాగ్ని నుంచి ఒక రూపం పుడుతుంది. ఆ రూపమే జలంధరుడు. వాడికి శుక్రాచార్యుడు బృంద అనేటువంటి మహావిష్ణు భక్తురాలు ఉంటుంది. ఆ విష్ణు భక్తురాలు భర్త చెడ్డవాడ మంచివాడ పక్కన పెట్టండి, ఆవిడ విష్ణుమూర్తి దగ్గర సదా 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 తన పసుపు కుంకుమలు, తన మాంగళ్యం ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ యొక్క జలంధరుణ్ణి చివరికి ఈశ్వరుడు కూడా చంపలేకపోతాడు యుద్ధంలో. అప్పుడు విష్ణుమూర్తి మళ్ళా ఆ బృంద దగ్గరికి వెళ్ళి తన భర్త రూపంలో వెళ్ళి తన దగ్గర ఉంటాడు కొన్ని రోజులు. అలా ఉన్నప్పుడు ఆవిడ భర్త ఉన్నాడు కదా అని భర్త యొక్క క్షేమం కొరకు పూజించడం మర్చిపోతుంది. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు బయటకు వెళ్ళారనుకోండి, మనము తింటున్నా పడుకుంటున్నా ఏదో చేస్తున్నా, అయ్యో బిడ్డ బయటకు వెళ్ళింది వస్తుందా లేదా అని అనుకుంటాము. మన ఇంట్లోనే ఉందనుకోండి, మనం కూడా హాయిగా ఉంటాం. ఇంకా ఇప్పుడు పూజ చేయాల్సిన ఆలోచించదు కదా. అలాగే ఆ బృంద కూడా తన భర్త తన ఎదుట ఉన్నాడు అనుకుని తను పాతివ్రత్య ధర్మంలో కొంత మర్చిపోతే, అప్పుడు ఆయన బలం తగ్గితే ఈశ్వరుడు చంపుతాడు తన భర్తని జలంధరుడిని. అయితే ఈ విషయం భర్త చనిపోయిన తర్వాత ఈ బృంద గ్రహిస్తుంది. ఈ బృంద ఆ విష్ణుకి శాపం ఇస్తుంది, నీవు మహాపతివ్రతని అవమానించావు, నేను నీ భక్తురాలిని, కానీ నువ్వు నన్ను అవమానించావు, అంటే నన్ను వంచావు. కాబట్టి నీకొక జన్మలో నీ భార్యను కూడా ఇలా వంచన జరుగుతుంది. చూడండి, అది ఎక్కడి శాపము ఎక్కడికి వచ్చింది. అంటే దీనికి ఎన్నో కారణాలు, ఇది కూడా కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇదొక కారణం. అంటే రామావతారంలో అందుకే రాముడి పక్కన 13 సంవత్సరాలు ఉండే ఒక సంవత్సరంలో ఆ రావణుడు లాక్కుని పోతాడు, బలత్కరించి తీసుకెళ్తాడు. అందుకే కదా ఆవిడ పాతివ్రత్యం మీద మచ్చపడింది. ఇది అన్నమాట. అంటే లోక కళ్యాణం కోసం, సమస్త విశ్వ రక్షణ కోసం భగవంతుని నమ్మిన వాళ్ళు, దేవతలు, ఋషులు ఎంత పెద్ద కష్టాన్నైనా, ఎంత పెద్ద ఆపదనైనా, ఎంత పెద్ద నిందనైనా భరిస్తారు.
ఎందుకంటే వాళ్ళు లోకం కోసం నాదేముంది, లోకంలో 10 మంది మేలు జరిగితే చాలు ఇలా